శ్రీ కంచికామాక్షి జ్యోతిషాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య, ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. సెల్ నంబర్ 6301053368. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుంచి మేషరాశి వారి జీవితంలో ఊహించని అదృష్టం వరించబోతుంది. 10 శుభవార్తలు వింటారు. ఒక పెద్ద సమస్య నుంచి బయటపడతారు. వీరిది మామూలు అదృష్టం కాదు. అయితే రేపటి నుంచి మేషరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, వీరి జీవితంలో ఏ సమస్య నుంచి బయటపడతారు, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారు ఈ సమయంలో వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో ఉద్యోగం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ శ్రమ అధికంగా ఉంటుంది. ఈ సమయంలో శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. వ్యాపారం చేసేవారు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. డిజిటల్ మార్కెటింగ్ చేసేవారు విశేషమైన లాభాలను పొందుతారని చెప్పవచ్చు. వీరి ఆలోచన విధానాన్ని బట్టి వీరు ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో వీరు వ్యాపారం విషయంలో ఏదైనా అవసరమైనప్పుడు దూర ప్రయాణాలు చేయడం వల్ల మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఉద్యోగ సంస్థలలో ప్రత్యేక గుర్తింపుని, గౌరవాన్ని పొందుతారు. ఈ సమయంలో వీరికి ప్రోత్సాహ రూపంలో శుభవార్తలు కూడా అందుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకైతే పై అధికారుల నుంచి ప్రశంసల రూపంలో కానీ, ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ రూపంలో కానీ ప్రోత్సాహం అందుతుంది. శనిగ్రహం యొక్క అనుకూలత వల్ల ఈ రాశి వారు ఈ సమయంలో పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. కోరుకున్న ఉద్యోగాన్ని సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ప్రారంభించిన ప్రాజెక్టుల వల్ల మంచి విజయాన్ని పొందుతారు. సౌకర్యవంతమైన స్థితిలో ఉంటారని చెప్పవచ్చు. వృత్తిలో మంచి విజయాన్ని సాధిస్తారు. భవిష్యత్తుకు సంబంధించి సరైన నిర్ణయాలను తీసుకుంటారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు కూడా వ్యాపారం పట్ల పూర్తి అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే వ్యాపారాన్ని ప్రారంభించడం మంచిది. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఎప్పటికప్పుడు ఆర్థిక లావాదేవీలు చర్చించడం, వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం కోసం తగిన ప్రణాళికలను ఉపయోగించడం మంచిది. విదేశాలలో వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునే వారికి కూడా ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారి ఆలోచన విధానం విమర్శగా ఉన్నప్పుడు రహస్య శత్రువులు అధికమవుతారు. ఈ రాశి వారికి తెలియకుండానే వృత్తి వ్యాపారాలలో రహస్య శత్రువులు ఉంటారు. దీనివల్ల కొంత ఇబ్బందికి గురవుతారు. మీ పేరు ప్రతిష్టలను కొంతవరకు దిగజార్చడానికి ప్రయత్నిస్తారు. కనుక మీతో నవ్వుతూ మాట్లాడుతున్నా సరే ఎవరు ఎలాంటి వారు అనే విషయాన్ని గ్రహిస్తూ ఉండడం మంచిది. విమర్శ చెయ్యకూడని విషయాలను విమర్శ చెయ్యకుండా ఉండడమే మంచిది. కొన్ని విషయాలు తెలిసినా సరే ఎదుటివారికి చెప్పకుండా ఉండడం ఉత్తమం. ఈ సమయంలో ఈ రాశి వారు పాటించదగిన సూచన ఇది. మీరు పనిచేసే చోట మీ స్థాయి కూడా పెరుగుతుంది. గతంలో ఉన్న రుణ సమస్యలన్నీ తీరిపోవడానికి ఈ సమయంలో ఎక్కువగా అవకాశాలు వస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సమయంలో పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తుల యొక్క విలువ డబల్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. వీరు వేసుకున్న ప్రణాళికలన్నీ విజయవంతం అవుతాయి. ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఎప్పటి నుంచో గృహ నిర్మాణం చేయాలి అనుకున్నట్లయితే ఈ సమయంలో గృహ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే గృహ నిర్మాణం పూర్తయినట్లయితే ఇంటీరియర్ డిజైనింగ్ ప్రాసెస్ మొదలు పెడతారు. ఏదైనా భూమిని కొనుగోలు చేయాలి అనుకుంటున్నట్లయితే ఫ్యూచర్లో వాటి విలువ ఎంతవరకు పెరుగుతుంది అని ఆలోచన చేసి కొనుగోలు చేయడం మంచిది. రిజిస్ట్రేషన్కు సంబంధించిన పత్రాలను 1కి 2 సార్లు చెక్ చేయాలి. లేదంటే ఆర్థికంగా నష్టాన్ని ఎదుర్కొనే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావాల్సిన మొండి బకాయిలు ఏవైనా ఉంటే శీఘ్రంగా ఈ రాశి వారికి వచ్చి తీరుతాయి. ఉద్యోగస్తులు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. మహిళలకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. షేర్ మార్కెట్లో పెట్టే పెట్టుబడుల వల్ల మంచి లాభాలను పొందుతారు. అనేక రకమైన శుభ ఫలితాలను పొందుతారు. మిత్రబలం పెరుగుతుంది. సోదర సహకారం కూడా బాగా పెరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా విషయాన్ని చెప్పగలుగుతారు. చేయాలనుకున్న పని సక్రమంగా పూర్తవుతుంది. గ్రాఫిక్స్ డిజైనర్స్గా మీడియా రంగంలో బాగా రాణిస్తారు. ప్రేమికులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి కారణం లేకుండా కొన్ని సందర్భాలలో విభేదాలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సంతానం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
ఎప్పటి నుంచి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉందనే చెప్పాలి. ఈ సమయంలో చేసే వివాహ ప్రయత్నాలు అన్నీ కలిసి వస్తాయి. వైవాహిక జీవితంలో ప్రేమ మాధుర్యం పెరుగుతాయి. అదేవిధంగా దంపతులు విహారయాత్రలు చేసే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉన్నట్లయితే అటువంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అని చెప్పొచ్చు. వైవాహిక జీవితంలో ప్రేమ ఆకర్షణ ఎక్కువగా ఉండడం వల్ల ఎటువంటి విభేదాలు లేకుండా సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు. రాజకీయ నాయకులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. క్రియేటివిటీ రంగంలో ఉన్నవారు, సినిమా రంగంలో ఉన్నవారు, మెడికల్ రంగంలో ఉన్నవారు కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి. రీసెర్చ్ చేసేవారు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. ఎప్పటినుంచో ముఖ్యమైన పనులను మొదలు పెట్టాలి అనుకున్నట్లయితే ఈ సమయంలో మొదలు పెట్టడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా పయనిస్తారు. సంతానం చదువుపై శ్రద్ధ, ఏకాగ్రతను ఉంచడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. సంతాన విషయంలో విశేషమైన శుభవార్తలు వింటారు. అదేవిధంగా మీ సంతానం ఎటువంటి విద్యా కోర్సులలో చదవాలి అనుకుంటున్నారో అటువంటి విద్యా కోర్సులలో జాయిన్ చేస్తారు. మంచి కళాశాలలో ప్రవేశం పొందుతారు. ఈ సంతానం అనుకున్న ఉద్యోగాన్ని కూడా పొందుతారు. ఈసారి మీ సంతాన విషయంలో మీరు సంతోషంగా ఉంటారు. అంతేకాదు సమాజంలో మీ సంతానం వల్ల మంచి పేరును కూడా పొందుతారు. ఫ్యాన్సీ షాపులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బ్యూటీ పార్లర్, చేతి వృత్తి పనుల వారికి, సుగంధ ద్రవ్యాల వ్యాపారస్తులకు, హోల్సేల్ వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పొచ్చు. అంతేకాదు విశేషమైన ఆర్థిక లాభాలను కూడా గడిస్తారు. ఈ సమయంలో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రమాదం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు పబ్లిక్ సర్వీస్ను ఉపయోగించుకోవడం మంచిది. రాత్రి సమయంలో ప్రయాణం చేయడం, అనారోగ్యంగా ఉన్నప్పుడు దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు అనే విషయాన్ని ఈ రాశి వారు గుర్తుంచుకోవాలి. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు విఘ్నేశ్వరుణ్ణి మనసులో తలుచుకుని బయటకు వెళ్ళడం వల్ల ఎటువంటి ప్రమాదం లేకుండా అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇంటికి చేరుతారు. నూతనంగా పరిచయమైన వ్యక్తులకు, స్నేహితులకు మధ్యవర్తిత్వం వహించి డబ్బులు అప్పుగా ఇప్పించడం వంటివి చేయకుండా ఉండడమే మంచిది. లేదంటే ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాలలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ రాశి వారు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్టయితే ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. గణపతిని ఆరాధించడం వల్ల ప్రారంభించిన పనులు ఎటువంటి విఘ్నాలు లేకుండా కొనసాగుతాయి. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు. సూర్య భగవానుడి ఆరాధన చేయడం వల్ల వీరి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం ప్రదోష కాలంలో కనకధారా స్తోత్రం చదువుకోవడం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఓం కమలవాసిన్యే నమః అనే నామాన్ని నిత్యం జపించుకోవడం వల్ల ధనాదాయం పెరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఈ రాశి వారి జీవితంలో శుభ ఫలితాలను పొందుతారు. లక్ష్మీదేవి సహస్రనామాలను చదవడం కానీ వినడం కానీ చేయడం వల్ల ఈ రాశి వారు శీఘ్రంగా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్టయితే శనివారం రోజు నువ్వులను దానంగా ఇవ్వాలి. ప్రతిరోజు శుక్రగ్రహానికి సంబంధించిన మంత్రాన్ని చదువుకోవడం వల్ల శుక్రగ్రహం యొక్క అనుకూలత పెరుగుతుంది. ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి పరమశివునికి గోక్షీరము అంటే ఆవు పాలతో అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అంతేకాదు శ్వేతార్క గణపతికి సుమంగళి పసుపు హరిచందనంతో రోజు పూజ జరపడం వల్ల వాస్తు దోషాలు నశిస్తాయి. శివస్వరూపమైన ఆవుకి పశుగ్రాసనం వంటివి తినిపించడం మంచిది. గో సంరక్షణ ద్వారా ఈ రాశి వారు మరింత జ్ఞానాన్ని పొందుతారు. శనివారం రోజు పేదలకు లేదా అనాథాశ్రమాలలో అన్నదానం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. సో చూశారు కదండి, రేపటి నుంచి మేషరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, వీరి జీవితంలో ఏ సమస్య నుంచి బయటపడతారు, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్టయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.